హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో స్ట్రోక్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇంకా స్టార్ట్ చేద్దాము. సో నేను స్ట్రోక్ యానిమేషన్కి బచ్చన్ మలి అనే మూవీ టైటిల్ని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఓపెన్ చేశాక ఆ బచ్చన్ మలి మూవీకి కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నేను ఇప్పుడు ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నా. విడ్త్ 1920, హైట్ 1080. దానికి నేను స్ట్రోక్ యానిమేషన్ అని రీనేమ్ చేసుకుంటున్నా. సో బచ్చన్ మళ్ళీ టైటిల్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా అందులోకి. సో ఇప్పుడు నేను కంట్రోల్ వై క్లిక్ చేస్తే ఒక సాలిడ్ వస్తుంది. సో దాన్ని నేను బ్లాక్ కలర్ తీసుకొని ఆ ఐని ఆఫ్ చేసుకుంటున్నా. బ్లాక్ సాలిడ్కి ఉన్న ఐని దాన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు పెన్ టూల్తో ఆ బ్లాక్ సాలిడ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క లెటర్కి ఒక పాత్ ఇద్దాం అనుకుంటున్నాను నేను దానికి. సో మీరు కంట్రోల్ పట్టుకొని బయట ఒకసారి క్లిక్ చేస్తే ఎక్కడైనా ఈ పాత్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఇంకో లెటర్కి ఇచ్చుకోవచ్చు మనం. సో నేను ఈ ప్రాసెస్ని స్పీడప్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఒక్కొక్క లెటర్కి. సో ఈ విధంగా నేను ఒక్కొక్క లెటర్కి ఈ బ్లాక్ సాలిడ్ లేని సెర్చ్ చేసుకొని పాత్ ఇచ్చుకున్నాను. సో మీరు దాన్ని టర్న్ ఆఫ్ ఇక్కడ క్లిక్ చేస్తే టర్న్ ఆఫ్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం స్ట్రోక్ అని ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో టైప్ చేసుకుందాం. సో ఈ జనరేట్లో స్ట్రోక్ అనే దాన్ని మనం బ్లాక్ సాలిడ్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ బచ్చన్ మళ్ళీ టైటిల్ అనేది ఇమేజ్ లేయర్ పైకి తీసుకుని వెళ్ళి ఈ లేయర్ని పట్టుకొని ఈ బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తే మీకు ఇది కనపడకపోతే ఈ బచ్చన్ మళ్ళీ ఇమేజ్ లేయర్ని టీ ప్రెస్ చేస్తే ఒపాసిటీ వస్తుంది. దాన్ని కొంచెం తగ్గించుకుంటే ఆ బ్రష్ కలర్ అనేది కనపడుతుంది. సో నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నా. సో మీరు చూసినట్లయితే ఈ ఫస్ట్ లెటర్ అవడానికే వచ్చింది. సో అన్ని లెటర్లకు కావాలంటే ఆల్ మాస్క్స్ అని క్లిక్ చేసుకోండి. ఈ బ్రష్ సైజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ పాత్ని. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఒపాసిటీని ఫుల్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బ్లాక్ సాలిడ్ లేయర్లో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఈ ఎండ్ని డిక్రీజ్ చేసుకుందాం. 0కి తెచ్చుకుందాం. సో మీరు చూసినట్లయితే ఆ బ్రష్ అనేది 1/1 వస్తుంది. సో మనకు 1/1 కాకుండా ఒకేసారి రావాలంటే స్ట్రోక్ సీక్వెంట్లు అనేది ఆఫ్ చేసుకుంటే అన్నీ ఒకేసారి వస్తాయి. ఇప్పుడు మనం దాన్ని 0 చేసుకొని టైం లైన్లో స్టార్ట్ కీ ఫ్రేమ్ని ఆన్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళాక దాన్ని 100 చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ సాలిడ్ లేయర్ని ఈ ఇమేజ్ లేయర్ పైకి తీసుకెళ్ళి ఈ ట్రాక్ మ్యాట్లో మీకు ఇక్కడ ట్రాక్ మ్యాట్ కనపడకపోతే రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాలమ్స్లో మూసి స్విచ్చెస్ అనేవి ఆన్లో ఉన్నాయో చూసుకోండి. సో ఈ ఇమేజ్ లేయర్ ట్రాక్ మ్యాట్ని నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను. సో దాని తర్వాత మనం ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇలా ప్లే అవుతుంది. సో మన యానిమేషన్ రెడీ అయింది, కాకపోతే కొంచెం స్మూత్గా అవ్వాలి. సో యూ ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ కనపడతాయి. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేస్తే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇవి కనపడక్కర్లేదు పార్ట్. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే అవి ఇంకా టర్న్ ఆఫ్ అవుతాయి. సో ఒకసారి ప్లే చేసి చూసుకుందాం ఎలా ప్లే అవుతుంది.
సో స్మూత్గానే ప్లే అయింది. ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. సో నేను దీని ఆడియో కూడా ఆఫ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం Ctrl+K ప్రెస్ చేస్తే కంపోజిషన్ సెట్టింగ్స్ ఉన్నది. దాన్ని నేను బ్లాక్ చేసుకుంటున్నా బ్యాక్గ్రౌండ్ని. సో ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ని కూడా కొంచెం స్కేల్ చేసుకుందాం. ఎస్ ప్రెస్ చేస్తే స్కేలింగ్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనం ఒక 104 ఇచ్చుకుందాం, మేబీ 102. సో ఇప్పుడు మనం ఈ 2 లేయర్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్కి టైటిల్ వచ్చేలా చూసుకుందాం. సో ఆ రెండింటిని నేను ప్రీకంపోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో రైట్ క్లిక్ చేసుకొని ప్రీకంపోజ్ అని పెట్టుకొని దీనికి టైటిల్ అని ఇచ్చుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఈ టైటిల్ని కూడా నేను స్కేల్ చేసుకుంటున్నా, ఒక 125. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇలా ప్లే అవుతుంది. ఎన్ ప్రెస్ చేస్తే టైం లైన్లో ఈ టైం ఇండికేటర్ని తీసుకెళ్ళి అది ఆ టైం వర్క్ ఏరియా ఇక్కడతో ఎండ్ అవుతుంది. సో మనకి వీడియో కూడా ఇక్కడతో ఎండ్ అవ్వాలంటే Ctrl+Shift+X కొడితే ఈ ఎన్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడ దాకా అయితే వచ్చిందో అక్కడ దాకా ఎండ్ అయిపోద్ది. సో ఒకసారి మనం ప్లే చేసి చూసుకుంటే సో ఇలా ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం స్ట్రోక్ యానిమేషన్ బచ్చన్మల్లి మూవీ టైటిల్కి ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఇంకా ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.